వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కులాలు లేవు, మతాలు లేవు, అంతా ఒక్కటే. ఏపీలోనే అత్యంత ప్రసిద్ధ చెందిన సర్వమత సామరస్య వేడుక నెల్లూరు రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. నెల్లూరు నగరంలోని పవిత్ర బారా షాహిద్ దర్గా వేదికగా జూన్ 26 నుంచి 4 రోజుల పాటు ఆ వార్షికోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు దేశం నలుమూలల నుంచి దాదాపు 14 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పండుగకు ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఇక్కడ కోరిన కోరికలు తీరిన వారు కృతజ్ఞతగా స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలు ఇస్తుంటే, కొత్తగా కోరికలు కోరుకునేవారు ఆ రొట్టెలను అందుకుంటారు. ఆరోగ్యం, వివాహం, ఉద్యోగం, విద్య, వ్యాపారం, విదేశీ ప్రయాణం, ఇలా దేనికోసమైనా సరే ఇక్కడ రొట్టెలు మార్చుకుంటే చాలు, ఆ బారా షాహిదుల ఆశీస్సులతో ఆ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకునే ఈ వేడుక మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇంతటి ప్రతిష్టాత్మక వేడుకకు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నేతృత్వంలోని ఉత్సవ కమిటీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. పారిశుద్ధ్యం, తాగునీరు, వసతి సౌకర్యాలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు జిల్లా పోలీసు యంత్రాంగం సరికొత్త టెక్నాలజీతో అలర్ట్ అయింది. నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలోని ట్రాఫిక్ జామ్ కాకుండా స్పెషల్ రూట్ మ్యాప్, దర్గా ప్రాంగణమంతా సీసీటీవీ కెమెరాల నిఘా, డ్రోన్ సర్వైలెన్స్, కమాండ్ కంట్రోల్ రూమ్, క్యూఆర్టీ, బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగనున్నాయి. అటు స్వర్ణాల చెరువు వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక రక్షణ చర్యలతో పాటు ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. భక్తుల నమ్మకానికి, నగర భద్రతకు పెద్దపీట వేస్తూ సజావుగా, విజయవంతంగా ఈ పండుగను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ కోరికల రొట్టెను అందుకోవడానికి, సర్వమత సామరస్య వేడుకలో భాగస్వాములు కావడానికి తరలిరండి నెల్లూరు రొట్టెల పండుగకు. ఈరోజు బారా షాహిద్ దర్గా గంధం మహోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏంటంటే మా పొంగు నారాయణ గారి సార్థంలో మరి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు, మరి వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో ఇంత గొప్పగా, ఎందుకంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పండుగగా ప్రకటించినప్పటి నుంచి ఫస్ట్
2014లో ఇంచుమించు 50,000 మంది 1,00,000 మంది లోపలే ఉన్నారు. మా మినిస్టర్ గారు నారాయణ సార్ వచ్చినప్పుడు 19కి అంతా ఇంచుమించు 20 లక్షల మంది వచ్చినట్టు అంతా ఎలాంటి చెత్త కానీ ఎలాంటి కాకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ గారు కానీ విద్యుత్ సరఫరా కానీ అందరూ మా కమిటీ వాళ్ళందరూ కూడా సహకరిస్తూ వచ్చారు. ఈరోజు ఇంచుమించు ఏంటంటే మా నారాయణ సారు శ్రీధర్ రెడ్డి గారు అజీజ్ భాయ్ ఆధ్వర్యంలో 50 లక్షల మంది ఈసారి రావాలని ఆ ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ప్రతి కార్యక్రమం కూడా ఎలాంటి ఇబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, అన్నదానం కార్యక్రమం కాడి నుంచి అన్నీ జరగాలని చెప్పి ఆ ఉద్దేశంతో మా మంత్రి గారు ఆదేశాలు చేశారు. ఆదేశాల ప్రకారం మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు మా అజీజ్ భాయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఈ కమిటీకి ఒక అధ్యక్షుడిగా మునీర్ గారిని వేశారు. అందరి పరిరక్షణలో అందరూ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అందరూ కమిటీ మెంబర్లు అందరూ సహకరించి ఈ ప్రోగ్రాం 5 రోజులు కూడా ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఆ ఉద్దేశంతో అందరూ కమిటీ వాళ్ళు కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా ఎక్కడ వేసినా డ్యూటీలు అక్కడ చేయాలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మా కమిటీ తరఫున రేపు ఎందుకంటే ఏ ఇబ్బంది వచ్చినా కూడా మా టౌన్ నుంచి మా నారాయణ సార్కి ఇబ్బంది వస్తుంది, మీరు రూరల్ తరఫు నుంచి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి రిమార్క్ వస్తుంది. అలాంటి లేకుండా అందరూ కలిసిమెలిసి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కలిసిమెలిసి చేయాలని చెప్పి రేపు షహాదత్ మరియు రేపు నైటు 26 నైటు సొందలమాలి, తర్వాత 27వ తేదీ గంధం మహోత్సవము, ఆదివారం జియారత్ జరగను, సోమవారం అంతే జియారత్. రొట్ల పండుగ జియారత్ అంటే రొట్ల పండుగే అంతే. రొట్ల పండుగ ఆదివారం రొట్ల పండుగ, సోమవారం రోజు తహలీల్ ఫాతా జరగను. ఈ 5 రోజులు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు చెప్పి మా మంత్రి గారి నారాయణ సార్ ఆదేశాలకు మరి ఒక్బట్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నలుగురు ఆధ్వర్యంలో ఈ గొప్పగా ఈ ఫంక్షన్ చేయాలని చెప్పి ఆయన ఉద్దేశంతో నారాయణ సార్ కూడా అప్పుడప్పుడు 2-3 సార్లు వస్తుపోతుంటారు. రూరల్ ఎమ్మెల్యే కూడా వస్తానున్నారు, మరి అజీజ్ భాయ్ గారు కూడా వస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ గొప్పగా ఈ పండుగ చేయాలని చెప్పి అందరూ ఉద్దేశించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.